వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మంత్రివర్గ ప్రక్షాళన జరగబోతుందనేది గత కొంతకాలంగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మంత్రులను మార్చాలనే ఆలోచనలో ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నప్పటికీ ఇప్పుడు కొన్ని విషయాలు మాత్రం వెలుగులోకి వస్తూ ఉన్నాయి. తెరపైన కొన్ని విషయాలు కూడా చాలామంది చర్చించుకుంటూ ఉంటున్నారు. ముఖ్యంగా బాబు తాలూకు రాజకీయం, కొత్త రాజకీయ వ్యూహాలను ఆయన రచిస్తున్నట్లు తెలుస్తూ ఉన్నది. అయితే కొన్ని సమీకరణల దృష్ట్యా, అంటే సామాజిక వర్గ సమీకరణల దృష్ట్యా కొంతమందిని మంత్రివర్గంలోకి తీసుకోవాల్సి వచ్చింది. కానీ వారు చేస్తున్న పనితీరు పైన సీఎం చంద్రబాబు నాయుడు అసహనంతో ఉన్నట్లయితే తెలుస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా కొందరు మంత్రులను అయితే టార్గెట్ చేసినట్టు కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఇది సామాజిక వర్గాలపైన ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉన్నట్లయితే రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే కొంత రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులపైనే, అలాగే కాపు సామాజిక వర్గాలకు సంబంధించిన మంత్రులపైన సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టినట్టు తెలుస్తూ ఉన్నది. వారి పనితీరు పట్ల పదే పదే అడిగి తెలుసుకుంటున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఎలాంటి అవకాశం దొరికినా వారిని మంత్రి పదవిని బర్తరఫ్ చేసి వారి స్థానంలో మరొక మంత్రిని తీసుకోవాలనే ఆలోచనలో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నట్లయితే చర్చ నడుస్తూ ఉన్నది. ఈ మేరకు ఒక్కసారి సీఎం చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఉన్న మంత్రులను చూసుకున్నట్టయితే మొత్తం ఆయన మంత్రివర్గంలో అగ్ర కులాల నుంచి 12 మంది, బీసీలు 8, ఎస్సీలు 2, ఎస్టీలు 1, ఒక ముస్లిం మైనారిటీ వర్గాలకు సంబంధించిన మహమ్మద్ ఫారూక్ కడప నుంచి ఉన్నారు. అయితే ఆనం నారాయణ రెడ్డి ఎవరైతే టీడీపీ నుంచి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి నారాయణ రెడ్డి, ఆ తర్వాత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి నుంచి ఉన్నారు. అలాగే బీసీ జనార్దన్ రెడ్డి మంగళగిరి నుంచి మంత్రివర్గంలో ఉన్నారు. ఇక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులను చూసుకున్నట్టయితే కొణిదెల పవన్ కళ్యాణ్ డీసీపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. అలాగే కందుల దుర్గేష్ నెల్లూరు నుంచి జనసేన పార్టీ తరఫున ఉన్నారు. అలాగే పొంగూరు నారాయణ, తర్వాత నిమ్మల రామానాయుడు, వీరు కాపు సామాజిక వర్గం నుంచి వెళ్ళి ఉన్నారు. ఆ తర్వాత కమ్మ సామాజిక వర్గాన్ని నుంచి చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు ఆయన క్యాబినెట్లోకి రారు. చంద్రబాబు నాయుడు తర్వాత ఆయన కుమారుడు నారా లోకేష్, పయ్యావుల కేశవ, గొట్టిపాటి రవికుమార్, నాదెండ్ల మనోహర్ అయితే వీరు తమ సామాజిక వర్గం నుంచి ఉన్నారు. అలాగే ఎస్సీ సామాజిక వర్గం నుంచి చూసుకున్నట్టయితే వంగలపూడి అనిత, అలాగే డోల బాల వీరాంజనేయ స్వామి, వీళ్ళైతే ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉన్నారు. అలాగే గుమ్మడి సంధ్యారాణి ఎస్టీ సామాజిక వర్గం నుంచి వెళ్ళి మంత్రివర్గంలో ఉన్నారు. ముఖ్యంగా ఇటు ఆనం నారాయణ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అలాగే బీసీ జనార్దన్ రెడ్డి పైన, అలాగే కందుల దుర్గేష్, పొంగూరు నారాయణ, నిమ్మల రామానాయుడు వీరిపైన ఎక్కువగా దృష్టి పెట్టినట్టు తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి నుంచి ఉన్న మంత్రి, మొదటిసారిగా ఆయన గెలిచారు. మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నారు. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అయితే ఆయన పైన కొన్ని అభియోగాలు అయితే వస్తూ ఉన్నాయి. మొదటిసారిగా మంత్రి అయ్యారు, ఆయనకు ఏ అనుభవం లేదు. ఎమ్మెల్యే కూడా మొదటిసారి అయ్యారు, అసలు ఆయనకు రాజకీయ అనుభవం లేదు. ఇలాంటి వ్యక్తిని మంత్రివర్గంలోకి తీసుకుంటే ఇక అంటే కూటమి పరువు తీసేలా ఆయన కొన్ని ప్రవర్తనలు ఉన్నాయని, ఆయన సెటిల్మెంట్లతోటి ఆ దందాలతోటి డబ్బులు తన్నుకోవడం తప్ప ప్రజలకు పెద్దగా ఏం చేయట్లేదన్న కొన్ని ఆరోపణలు అయితే నిత్యం వస్తూ ఉన్నాయి. అలాగే కందుల దుర్గేష్ను కూడా అంటే సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్నారు. కందుల దుర్గేష్ను కూడా తొలగించే అవకాశం ఉంటుంది ఇటు కాపు సామాజిక వర్గం నుంచి అని. అలాగే నిమ్మల రామానాయుడు పైన కూడా కొంతవరకు ఆరోపణలు వస్తుండడంతో ఆయన పైన కూడా దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్లయితే కొంత చర్చనైతే నడుస్తుంది. అయితే కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎవరిపైన కూడా ఎలాంటి కంప్లైంట్స్ లేవా అనే మరొక చర్చన అయితే జరుగుతూ ఉన్నది. అయితే ప్రస్తుతానికి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులపైన, అలాగే ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించిన మంత్రులపైన ఎలాంటి చర్యలు ఉండబో అనేది తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే వారిని ఏదైనా టచ్ చేస్తే ఖచ్చితంగా రేపటి రోజు ఏదైతే ఓట్ బ్యాంకుకు సంబంధించిన దాంట్లో ఏదైనా వాళ్ళకు నష్టం జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి వారిని టచ్ చేసే అవకాశాలు లేదు. అలాగే ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గాలకు సంబంధించిన నేతలనే తొలగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గాలకు సంబంధించిన ఈ ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వడం వల్ల పెద్దగా ఒరిగేదేం లేదు. వైసీపీకే, ఈ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మొత్తం ఓటు బ్యాంక్ అంతా వైసీపీ జగన్మోహన్ రెడ్డికే ఉన్నది. కాబట్టి వీరిని పెద్దగా ముగ్గురికి మంత్రి పదవిలో స్థానం ఇచ్చి వీరి ముగ్గురిని ఎంకరేజ్ చేయడం పెద్దగా కలిసి వచ్చే అంశంగా కనిపించట్లేదని సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వచ్చినట్టు తెలుస్తూ ఉన్నది. దీనిపైన ఇంటెలిజెన్స్ సర్వేలు కూడా ఆయన నిర్వహిస్తూ ఉన్నారు. ఎవరు పార్టీకి ఉపయోగపడతారో, ఎవరు భవిష్యత్తు రాజకీయాలకు ఉపయోగపడతారో అనే దానిపైన ఆయన చాలా
క్షుణ్ణంగా దానిపైన చాలా నిశ్చితంగా దృష్టి పెట్టి ఉన్నారు. మొత్తం మీద 2024 ఎన్నికల తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయినప్పటికీ కొంతమంది పైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మంత్రుల స్థానాల్లో మార్పు చేయాలని ఎన్నిక అంటే మంత్రివర్గం మొదలైన 6 నెలల నుంచే ఈ వ్యవహారం అయితే కూటమి అంతర్గతంగా నడుస్తూ ఉన్నది. అయితే ఇవన్నీ ముందుగా మీడియాలో హాట్ టాపిక్గా అవడం అనేది ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తూ ఉన్నది. ముఖ్యంగా టీడీపీ పార్టీకి ఎంతో అనుసంధానంగా, ఎంతో అనుబంధంగా ఉండే ఒక మీడియా పత్రికలో వీరికి సంబంధించిన కథనాలు పదే పదే రావడము, అలాగే ఏపీ ప్రభుత్వ పనితీరుపైన కూడా కొన్ని విమర్శలు రావడం పట్ల చాలామందికి చాలామంది అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దీని వెనకాల ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు విజన్ ఉంటుంది అనేది అయితే చాలామంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పందే ఆ పత్రిక ఏమి రాయది, చారాయది, తూరాయది, అలాంటి ఒక పత్రిక ప్రభుత్వం పైన విమర్శలు అంటే ఒక స్థాయి దాటిన విమర్శలు, ఒక గీత దాటిన విమర్శలు కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉన్నది. దీని వెనకాల ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి కనుసన్నలోనే అది నడుస్తూ ఉన్నది అనేది అయితే చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఎందుకంటే ముందస్తుగా మీడియా నుంచి ఫస్ట్ ప్రజల్లోకి, జనాల్లోకి అయితే ఒక లీక్ను వదిలేసి వీరు అసమర్థులు అనేది, అంటే మనం గతంలో చెప్తూ ఉంటాం, ఒక కుక్కను చంపాలంటే అది పిచ్చిది అన్నట్టు ఒక దానికి ముద్ర వేయాలి. ఆ తర్వాత పిచ్చి కుక్క అన్న తర్వాత కుక్కను చంపడానికి వీలుగా ఉంటుంది. చంపినా ప్రజలు ఇక్కడ ఎవరు కూడా ఏమీ అనరు. కాబట్టి ఇలాంటి ఒక ఏదైతే ఉంటుందో ఆ స్ట్రాటజీని చంద్రబాబు నాయుడు ఉపయోగించుకుంటున్నారు మీడియా ముఖంగా అనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. అందుకోసమే తనకు కావాల్సిన మీడియాలో వారికి సంబంధించిన అవినీతి అక్రమాలకు సంబంధించి, అలాగే భూదందాలకు సంబంధించి, వారి పనితీరుకు సంబంధించిన ప్రతి అంశాన్ని పదే పదే ఆ మీడియాలో చర్చించడము, దాని ద్వారా ప్రజల్లో వారిని పలచన చేయడము, ఆ తర్వాత మంత్రివర్గ ప్రక్షాళన జరగాల్సి వచ్చినప్పుడు వారిపైన నేరుగా టార్గెట్ ఫిక్స్ చేయడము, వారికి ఇక రకంగా చెప్పాలంటే పాయింట్ బ్లాంక్లో వారికి గన్ పేల్చడం అనేది చంద్రబాబు నాయుడు చూస్తున్నట్లయితే చాలామంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. మరి ఈ లిస్టులో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, అలాగే వీరితో పాటు ఆనం నారాయణ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించి కందుల దుర్గేష్, అలాగే నిమ్మల రామనాయుడు, వీరి వ్యవహారం కూడా కాస్త హాట్ టాపిక్గా మారింది. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు చేయాలనుకుంటున్న పని ఒక మీడియా ముఖంగా ఫస్ట్ జనాల్లోకి తీసుకెళ్ళి ఆ తర్వాత ఆయన గన్ను పేల్చే, బాంబు పేల్చే అవకాశం ఉంటుందనేది చాలామంది నిపుణులు భావిస్తూ ఉన్నారు. చూడాలి మరి మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని ఎప్పటి నుంచో వార్తలు అయితే వస్తూ ఉన్నాయి, కానీ ఇప్పటివరకు అలాంటిది ఏం జరగలేదు. ఈ మధ్య క్యాబినెట్ మంత్రులపైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శించారు. ఇప్పటి వరకు ఢిల్లీ నుంచి రావాల్సిన ఏ ఒక్క నిధులు కూడా ఏపీకి తీసుకురావడంలో మంత్రులు ఫెయిల్ అవుతున్నారు. మీ శాఖల వారీగా కూడా మీ శాఖలకు సంబంధించిన నిధులను కూడా కేంద్రం నుండి తీసుకురావడంలో మీరు విఫలమవుతున్నారు అని చెప్పేసి ఇటీవల వారిపైన గుర్రుగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఇలాంటి నేపథ్యంలో ఆ మంత్రులను తొలగిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.